వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మిల్చారాం డియర్ బుజ్జి ఫ్రెండ్స్. ఇవాళ అయితే చామదుంపల పులుసు అయితే చేయాలని డిసైడ్ అయిపోయాను. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు అయితే తరుక్కుంటున్నాను. ఆ తర్వాత ఒక పెట్టేసి పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకొని ఆ తర్వాత చామదుంపలు అయితే ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు పులుసును కూడా ప్రిపేర్ చేసుకోవాలి. టమోటాలు గుజ్జులా చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకొని దాన్ని కూడా దాంట్లో వేసేసి బాగా ఉడికించాలి. దబర్లో వేసి బాగా ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తింటేను. చూడండి, తగినంత ఉప్పు, కారం వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనూ వేసుకున్న దాంట్లో 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు రుచికి సరిపడంత వేసుకోండి. చింతపండు పులుసు అయితే దాంట్లో వేసేయాలి. ఉడికిన తర్వాత చింతపండు పులుసు రసం తర్వాత చామదుంపల్ని పొట్టు తీసేసి దాంట్లో పులుసులు అయితే వేసేసుకోవాలి. పెద్దవైతే కట్ చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మా నెల్లూరు స్టైల్ అయితే మేమైతే ఇలాగే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల కర్రీ రెడీ ఫ్రెండ్స్. లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఉడికించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతమందికి చామదుంపలు పులుసు ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా స్టైల్లో అయితే మేము ఇలాగ చేస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.